కుండలిని శక్తి హృదయాంతరంగాలలో మేల్కొన్నప్పుడు ఆ శక్తి మనకు ఇచ్చే జ్ఞానం ఏమిటి? ఈ యొక్క కనిపిస్తున్న ప్రపంచమంతా మన కర్మస్వరూపమే అంటుంది ఆ శక్తి, ఆ తల్లి. ఎలా అంటే, నీవు ఎన్నో జన్మాల ఏదో రకమైన కర్మ చేశావు, ఆ కర్మలో బందీ అయిపోయావు. అందుకే నీవున్న పరిస్థితుల్లో నీకు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క ప్రపంచము, ఈ దేశము, ఈ సంసారము, ఈ యొక్క భార్య పిల్లలు, ప్రతిదీ నీ యొక్క సృష్టి కదా అంటుంది. ఇది ఒక మనసు యొక్క సంకల్పితమైనటువంటి కర్మ. కాబట్టి ఆ యొక్క మనస్సు యొక్క బంధనాలను తెంచుకో. నా హృదయాన్ని నువ్వు తట్టు. ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు నా హృదయాన్ని తట్టుతూ నన్ను చూడడానికి ప్రయత్నం చేయు, నన్ను చేరడానికి ప్రయత్నం చేయమని అంటుంది. మనం అవి కష్టాలనుకొని బాధపడుతూ ఉంటాము. హృదయం వైపు మనం నడుస్తున్నప్పుడు, తల్లి వైపు మనం నడుస్తున్నప్పుడు మనకు ఎదురయ్యేటువంటి ఆ యొక్క దారిలో మనస్సు మనకు కల్పించేటువంటి ఈ యొక్క బాధలు మనను తల్లి దగ్గరికి చేరుస్తూ ఉంటాయి. మనలో ఉన్న ఎన్నో గుణాలు ఉంటాయి. ఈ చక్రాలను దాటాలి. ఈ గుణాలకు సంబంధించిన చక్రాలను గుణరహితం చేసుకుంటూ దాటాలి. మనకు డబ్బు మీద ఆశ, అరిషడ్వర్గాల మీద ఆశ, అన్నిటి మీద మన యొక్క మనసు కేంద్రీకృతమై ఉన్న స్థితిలో మనము ఆ తల్లిని చేరడం అసాధ్యమే కదా. మన జ్ఞానంతో మనసులో ఉన్న మనకు అసంకల్పిత మన మేధస్సులో మనం సంపాదించుకున్న జ్ఞానము మనకు తల్లిని చేరే మార్గాన్ని ఇవ్వదు. ఎలా అంటే అది ఒక సాధనం మాత్రమే. కానీ ఆ గుణరహితమయ్యే స్థితిలో మనకు ఎన్నో అవరోధాలు వస్తూ ఉంటాయి. మనం వ్యాపారం చేస్తాము, డబ్బులు నష్టపోతాం. అప్పుడు మనకు దాని మీద పరీక్ష జరుగుతుంది. డబ్బు మీద మనకు మనసు కకావికలమైపోయి మనం దానిలోనే ఉన్నామంటే మనము అరిషడ్వారాలకు లొంగినట్టే కదా. ఆలోచించండి. ఎలా అంటే, ఈ యొక్క ప్రపంచంలో మనస్సు మనకు ఎన్నో రకాల పరీక్షలు పెడుతుంది. వాటికి మనము జ్ఞానంతో సాధించలేము. జ్ఞానం అంటుంది వీటిని జయించాలి. మనము ముక్తి పొందాలంటే, మన స్వరూపం తెలుసుకోవాలంటే వీటన్నిటిని జయించాలని చెప్తుంది. అది మనం చెప్తాము, మనకు తెలుసు. కానీ మన స్థితిలో అది జరిగినప్పుడు, మనం చేసినప్పుడు అనుకోకుండానో కావాలనో మన లోపల ఉంటుంది ఆ యొక్క గుణాలు. ఆ గుణాల సందర్భంగా మనం చేస్తూ ఉంటాం కొన్ని కర్మలు. వాటిని తట్టుకునే స్థితి మనకు వస్తుందా? మనం దానిలోనే, మనస్సులోనే ఆ బాధను అనుభవిస్తూ దాంట్లోనే కొంత సమయం గడిపేస్తామా అనేది మనకు ఒక పరీక్షనే. ఆ పరీక్షలు మనము ఏ విధంగా గెలుస్తామంటే, మన ఆత్మస్వరూపము నిరంతరం చింతన చేస్తూ మనస్సును సాక్షిభూతంగా మనం గ్రహించాలి. సాక్షిభూత స్థితిలో మాత్రమే వాటిని చూడాలి. అప్పుడు అవి నిజమైనవి కావు అని తెలుస్తుంది. వాటిలోన శక్తి లేదు, చలనము లేదని తెలుస్తుంది. ఆ తెలుసుకునే శక్తి నీకు వచ్చే వరకు నువ్వు మనస్సుకు అంకితమైతూ జ్ఞానంతో నిలబడినప్పుడు నీవు వాటిని వదలలేవు. వాటిని వదలాలంటే నువ్వు తప్పనిసరిగా సాక్షి భావంలో ఉండి వాటిని చూస్తే స్థితికి చేరుకోవాలి కదా. ఇలా పేర్లు చెప్పలేను కానీ గొప్ప గొప్ప యోగులు ఈ ప్రపంచాన్ని షేక్ చేశారు. కానీ వాళ్ళను తీసుకెళ్లి ఒక యోగిని అమెరికాలో 11 రోజులు అందులో జైల్లో పెట్టినప్పుడు అతను చాలా బాధపడి, నన్ను కాపాడలేకపోయారు నా శిష్యులు, నా యొక్క భారతదేశము అక్కడ పుట్టినందుకు నేను సిగ్గుపడుతున్నాను అన్నాడు. అంటే అతను సాక్షి భావనలు లేనట్టే కదా. ఇంకా కొంతమంది యోగులు, ఋషులు, గొప్ప ఋషులు, వాళ్ళ మీద ఎవరో కాల్పులు జరిపినప్పుడు ఏం చేస్తున్నది ఈ ప్రభుత్వం అని అన్నాడు. అంటే దాని అర్థం ఏమిటి? అతను లక్షల మందికి, కోట్ల మందికి ఉపదేశం చేస్తున్నారు వీళ్ళందరూ, కానీ వాళ్ళు సాక్షి భావనలు లేనట్టే కదా. ఆ కాల్చేవాడేవాడు, కాల్చబడ్డ వ్యక్తి ఎవరు అనే భావనలో ఉండాలి కదా సాక్షి భావన అంటే. యోగం అంటే, సాధన అంటే ఆ యొక్క అమృతమైనటువంటి సాధనలో అమృతత్వము చేరాలంటే మనము ఎటువంటి సాధన చేయాలి? జ్ఞానమును పట్టుకొని సాధన చేయాలా? మనసును పట్టుకొని చేయాలా? వీటికి అతీతమైన సాక్షి భావనలో, ఏ జ్ఞానరహితమైన సాధనలో, అమృతమైన స్థితిలో
ఆ యొక్క తల్లిని చేరాలా. ఆ చేరే మార్గంలో, ఆ స్థితిలో, ఆ అమ్మను చూసే మార్గంలో, ఆ అమ్మతోటి ఉన్న మార్గంలో మనకి ఇవన్నీ అంటవు. మనం ఎవరికో ఉద్ధరించాలని మనకు జ్ఞానం ఉందని చెప్పడమే అది గొప్పతనం అనుకోదు. ఆ జ్ఞానంను కూడా చూసే స్థితి చాలా గొప్పది. మనసును చూసే స్థితి చాలా గొప్పది. ఇలా ప్రతి ఒక్కరూ సాధనలో తమ స్థితిని తెలుసుకోవాలి. ఆ యొక్క ప్రవాహంలో కొట్టుకోపోవద్దు. కొట్టుకొని పోయే ప్రవాహము నేను రక్షించదు. నాకు జ్ఞానం ఉంది, నేను సాధన చేస్తున్నాను, నాకు తెలుసు అని 100 మందికి చెప్పడం కానీ, సాధన చేయడం కానీ వివేకం కాదు కదా. వివేకంతో ఆలోచించి మనము మన స్థితిలో ఆనందము ఎప్పుడూ కలుగుతూ ఉంటుంది. ఆ స్థితిలో, సాక్షి భావనలో, ఆత్మస్థితిలో ఆ భావనను, ఆ స్థితిని చేరుకున్నామా అని ఆలోచించాలి. మన కష్టాలు లేనప్పుడు సంతోషంగా ఉండడం కాదు, కష్టాలు వచ్చినప్పుడు కూడా వాటిని చూసే స్థితి రావాలి. అలా చూడగలిగే స్థితిలో సాధన చేస్తూ ఆనందులుగా, నిత్య తృప్తులుగా, నిత్య ముక్తులుగా ఉండడానికి ప్రతి ఒక్కరూ సరైన మార్గాన్ని ఎంచుకోవాలి. గురువులు కాదు, గురువులు చెప్పింది పట్టుకొని చేయడమే కాదు, మన స్థితిని మనం కూడా పరీక్ష పెట్టుకోవాలి. ఈ జన్మ వృధా చేసుకోరాదు. ఏ గురువైనా, ఎంత మంచివాడైనా, ఎలాంటి వాడైనా మన విచక్షణతో మన దారిని మనము పరీక్ష చేసుకోకుండే మనస్సు మనను తప్పు దారి పట్టిస్తూ ఉంటుంది. హరి ఓం.